నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారం. ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను. అలాగే టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజున ఈ ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. నిన్నటి రోజు సాయంత్రం అయితే వెలుపల ఉన్న క్యూ లైన్లో అయితే భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి నారాయణగిరి గార్డెన్ నుంచి ATGH వరకు ఉన్న క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే SST టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ రోజు మార్చి 23వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 22వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. నిన్నటి రోజు టోకెన్స్ కోసం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్ తీసుకున్నారు. అలాగే ఈ SST టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే SST టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడుచుకొని వెళ్ళొచ్చు అండి. అలిపిరిదారులు కూడా అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 75,428 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,920 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,40,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, మేడం మేము ఆన్లైన్ మే మంత్కి రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ బుక్ చేసేటప్పుడు 2 పిలిగ్రమ్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. అక్క వాళ్ళు ఎనీ ఏజ్ వాళ్ళైనా ఏమీ ప్రాబ్లం లేదు. కౌంటర్లో రూమ్ స్కాన్ చేయించుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చా? 2 పర్సన్స్లో 1 పర్సన్స్ వెళ్ళినా సరిపోతుందా? 2 పర్సన్స్ వెళ్ళాలా? మీరు బుక్ చేసుకునే ప్రాసెస్లో ఎవరి ఆధార్ కార్డ్తో రూమ్ బుక్ చేశారో వారిలో ఎవరైనా ఒక పర్సన్ వెళ్ళి కౌంటర్ వద్ద స్కాన్ చేయొచ్చు. కానీ మీకు రూమ్స్ అలాట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అప్పుడు రూమ్ తీసుకునేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే రూమ్ కీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాచిలర్స్ మరియు పెళ్లి కాని వారు ఉంటే కూడా రూమ్స్ ఇవ్వరు. కాబట్టి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.